నమస్కారము. పద్మపురాణాంతర్గత శ్రీమద్భాగవత మహాత్మ్యము 1వ అధ్యాయము నుండి దేవర్షి నారదుల వారు భక్తిదేవిని కలియుట. మొదటి శ్లోకము. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. సచ్చిదానంద స్వరూపుడు, ఈ విశాల విశ్వము యొక్క సృష్టి స్థితి సంహారములకు కారణమైనవాడు, ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతికము అనేది 3 విధములకు దుఃఖములను అనగా తాపత్రయములను నశింపచేయువాడగు శ్రీకృష్ణ భగవానునకు మేము నమస్కరించెదము. 2వ శ్లోకము. యం ప్రవజం తమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. సకల ప్రాణుల యొక్క ఆత్మస్వరూపుడైన, సమస్త కర్మలకు అతీతుడైన శ్రీ సుఖదేవుడు సర్వమును విడిచిపెట్టి వెళ్ళిపోవుచుండగా చూచిన వేదవ్యాసుడు కుమారుని ఎడబాటుకు తట్టుకొనలేక పుత్రా పుత్రా అని ఎలుగెత్తి పిలువసాగెను. అంతటా సుకుని ఆత్మరూపములేయగు వృక్షములు అతనికి బదులుగా ప్రతిధ్వనించుచుండెను. అట్టి మునియగు శ్రీ సుఖమహాత్మనకు నేను నమస్కరించుచున్నాను. 3వ శ్లోకము. నైమిషే సుతమాసీన మవివాద్య మహామతిం కదామృతరసస్వాద కుశలసౌనకో బ్రవీత్. దీని తాత్పర్యము, నైమిసారణ్యమునందు ఒకసారి మహాబుద్ధిమంతుడగు సూత మహాముని సుఖాసీనుడై ఉండెను. అప్పుడు భగవత్ కథామృతము యొక్క రసమును పానము చేయుటలో గొప్ప నేర్పరి అయిన సౌనకుడు సూతమునికి నమస్కరించి ఇట్లు ప్రశ్నించెను. ధన్యవాదములు. నా మిత్రుల కోరికపై ఈ యొక్క శ్లోకములు, వాని యొక్క అర్థములను చిత్రసహితముగా అందించమని కోరారు. కావున పునః 1వ 2వ శ్లోకములను కూడా అందించటం అవుతున్నది. ధన్యవాదములు.